నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన 1,40,00,000 నిధులతో బిర్లా సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేసిన మంత్రి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిలిండర్ల చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ 1.90 లక్షల రూపాయలు విలువైన 30 సిలిండర్లు స్వాధీనం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ మానిటరింగ్ కమిటీ రివ్యూ ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు శైలజాదాన్ సమావేశం వైసీపీ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేవాడన్న అనుమానంతో రైతుపై దాడి చేసి హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో మనావర్ తాలూకాలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఖిరాకియా గ్రామంలోకి రైతు తన 5 స్నేహితులతో కలిసి వచ్చాడు. అయితే వారు అనుమానంగా కనిపించడంతో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేవారని భావించి 200 మంది గ్రామస్తులు రైతుపై దాడికి పాల్పడ్డారు. దీంతో సదరు వ్యక్తి మృతి చెందగా అతని స్నేహితులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు స్థానిక బీజేపీ నేతను అరెస్టు చేశారు. बस कर ले बस बस मारो సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 80 లక్షల నిధులతో చేపట్టిన యోగా కేంద్రం 1,40,00,000 నిధులతో నిర్మిస్తున్న బిర్లా సైన్స్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన కాలం నుండి ఉందని, అందుకే మన పూర్వీకులు సుమారు 100 నుండి 120 సంవత్సరాలు జీవించారని, కానీ ఇప్పుడున్న సమాజంలో 60 సంవత్సరాలు బతకడం కూడా కష్టంగా ఉందని అన్నారు. సంగారెడ్డి పట్టణం నడిబొట్టున చక్కటి యోగా భవనానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి యోగా సొసైటీ యోగా భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శుభాభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిద్దాం. వేదిక మీద ఆడవలసిందిగా వేడుకుంటున్నాం. దీపం జ్యోతి పరం జ్యోతివి దీపం జ్యోతిర్జనార్దనః దీపం హరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః ద్వేష బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే. చాలా సంతోషం. సంగారెడ్డి పట్టణ నడిబొడ్డున ఒక చక్కటి యోగా భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భవనం 80 లక్షల రూపాయలతో ఈ యోగా భవనాన్ని మనం నిర్మించుకుంటా ఉన్నాం. అదేవిధంగా సంగారెడ్డిలో ఈరోజు బిర్లా సైన్స్ మ్యూజియం 1,40,00,000 రూపాయలతో నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేశారు. 2 మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ బిర్లా సైన్స్ మ్యూజియం అనేది పిల్లల్లో మరి నాలెడ్జ్ పెంచడానికి పిల్లలకు తయారు చేయాలి మనం. సో ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా పిల్లలకు స్పోర్ట్స్ కంపల్సరీ ఉండాలి. పిల్లలకు యోగా ప్రాణాయామం కూడా తప్పకుండా నేర్పించాలి. ఆ పిల్లలు చక్కగా రేపు ఎదగాలి. పిల్లలు విద్యలో ఇంకా బాగా పైకి రావాలన్నా, పిల్లలు మంచి మార్కులు రావాలన్నా, మంచి ర్యాంకులు రావాలన్నా, ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దపడాలన్నా పిల్లలకు కూడా ప్రాణాయామం యోగా అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. వారిని మనస్ఫూర్తిగా మన సంగారెడ్డి ఆరోగ్యకరంగా కావాలంటే యోగాకు ఒక కేంద్రం కావాలి. ఆ కేంద్రం కావటం ద్వారానే మనకి ఇది మొత్తం ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పటం మంత్రి గారు ఇమీడియట్ గా తక్షణమే మంచి పని ఏదున్నా కానీ గౌరవ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ఈ పని ఉందంటే ఎస్ గో హెడ్ అనేటటువంటి గౌరవ మంత్రి గారు
ఇది తక్షణ అవసరం సంగారెడ్డికి అని చెప్పేసి వారు ఇమీడియట్గా నిధులు మంజూరు చేయడం. ఈరోజు మనం ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం ఇంత మంచి వాతావరణంలో రోడ్ సైడ్ లోపలికి ఒక మంచి యోగా మందిరం రావడానికి కారణభూతం మన మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు సిఇఓ చైర్మన్ గారు, జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరియు కొత్తగా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ రాజర్షి గారు మరియు ఆర్డీఓ గారు నాగేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పుర ప్రముఖులకి మార్గం యోగా. ఇది శారీరకంగా మానసికంగా సంతుల్యతతోటి మనం ఎంత పని ఒత్తిడి అయినా మనం తట్టుకునే విధంగా చేసేదే యోగా. దీనికి ఎక్కడో కాదు ఎవరో కాదు మనకు నిదర్శనం మన హరీష్ రావు గారే. వారు మొత్తం 24 గంటలు పనిచేసినా కానీ ఏమాత్రం చెదరనటువంటి చిరునవ్వుతోటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది విజ్ఞాపనలు ఇచ్చినా చెరగని చిరునవ్వుతోటి వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నారంటే యోగాభ్యాసమే కారణం. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి గుర్రంగూడలో తాళం వేసి ఉన్న ఇళ్లలో సిలిండర్లను చోరీ చేస్తున్న సభావత్ రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సిలిండర్లను ఆటోలో తీసుకుని జిమ్మేరాద్ బజార్లో అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గాయత్రీనగర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సిలిండర్లను గుర్రంగూడలో చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 1.90 లక్షల రూపాయలు విలువైన 30 సిలిండర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జరిగింది. కేసు నమోదులో భాగంగా దర్యాప్తులో మనం సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక ఆటోలో ఒక వ్యక్తి, సింగిల్ పర్సన్ ఒక వ్యక్తి వచ్చి ఆటోలో సీసీ కెమెరాలో మనకు కనబడింది. ఆటోలో వచ్చి గ్యాస్ సిలిండర్లు తీసుకుని వెళ్ళిపోతున్నట్టు కనబడింది. దాని ఆధారంగా మనం దర్యాప్తు చేస్తే ఆ ఆటో మనకి మీర్పేట జిల్లాలో కూడా ఏరియా వరకు వచ్చి అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోయింది ఏరియా. తర్వాత ఈరోజు మార్నింగ్ మన క్రైమ్ టీం వాళ్ళు, నైట్ డ్యూటీ క్రైమ్ టీం వాళ్ళు ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి అదే ఆటో, సేమ్ ఆటోలో ఒక 6 గ్యాస్ సిలిండర్లు వేసుకుని మనం మందమల్లమ్మ వైపు వెళ్ళిపోతున్నాడు. మందమల్లమ్మ వైపు వెళ్తే అతను ఆపి అడిగి ఇక్కడ వెళ్ళిపోతున్నావు అంటే నేను జుమిరత్ బజార్ పోతున్నాను, ఇవి గ్యాస్ సిలిండర్లు అమ్మటానికి అని చెప్పింది. మరి గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనా నీకంటే ఆయన సరైన ఆన్సర్ చెప్పలేదు కాబట్టి అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అతను తన యొక్క నేరాన్ని అంగీకరించాడు. ఇదే కాకుండా ఇంకా మన ఐట్నగర్లో ఒక 3 సిలిండర్లు, వనస్థలిపురంలో 4 సిలిండర్లు, ఇంకా మీర్పేట ఏరియాలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. మొత్తం 6 కేసుల్లో దగ్గరగా 30 సిలిండర్లు ఈయన కన్ఫ్యూజ్ చేసిండు. తర్వాత ఆయన ఇంటికి పోతే అవన్నీ ఆ సిలిండర్లు అన్నీ ఉన్నాయి. ఈయన ఒక 5 months నుంచి ఇలా ఈ విధంగా చేస్తున్నాడట. చేసి ఈ సిలిండర్ అన్ని జుమిరత్ బజార్లో అమ్ముతున్నాడు తీసుకెళ్ళి. ఎవరు నీడీ కస్టమర్స్ ఎవరుంటే వాళ్ళకి అన్నీ అమ్ముతున్నాడు అని చెప్పాడు. మనం మొత్తం దగ్గర నుంచి ఈరోజు 30 సిలిండర్లు, ఆ యొక్క ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 30 సిలిండర్లో కొన్ని ఏమో ఇండియన్ ఉన్నాయి, కొన్ని భారత్ ఉన్నాయి, కొన్ని హెచ్పి గ్యాస్ సిలిండర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా ఈరోజు మనం లీగల్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఈ నెల 21వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే రెడ్జా నాయక్ మరియు ఆర్డీఓ కొమరయ్య ఆలయం ఈవో చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శుద్ధోదక స్నానం సమర్పయామి.
రేపు రాబోయే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ 3 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారం పొందుతూ ఇక్కడ వచ్చిన జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. డే బై డే మన దగ్గర చుట్టుపక్కల మన ప్రాంతం అంతా చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇంచుమించు పటంచెరు నియోజకవర్గంలోనే పెద్ద టెంపుల్, పేరు ప్రతిష్టలు ఉన్న టెంపుల్. ఈ టెంపుల్కు మహాశివరాత్రికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దేవస్థానానికి దాతలుగా చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా దాతలందరూ సహకరించి అలాగే అధికారులు డిపార్ట్మెంట్ కూడా అందరూ సహకరించి ఈ అమీర్పూర్లో మల్లికార్జున ఉత్సవాలను అందరూ కోఆపరేషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాము. యాదాద్రి భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ మానిటరింగ్ కమిటీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద జిల్లాలోని రైతులందరికీ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథ నీళ్లు జిల్లాలోని ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి 84 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, సోదరుడు భువనగిరి శాసనసభ్యులు ఎల్ఏ శేఖరెడ్డి గారికి, గౌరవనీయులు మన ప్రియతమ కలెక్టర్ లలితా రామచంద్ర గారు, సిఇఓ కృష్ణారెడ్డి గారికి, పిడి ఉపేంద్రెడ్డి గారు, పాల్గొంటున్న అధికారులందరికీ, నామినేటెడ్ అలాగే ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లకు, ఎంపీపీ ప్రెసిడెంట్లకు అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిశ కార్యక్రమం కింద దీనికి సంబంధించి చైర్మన్గా భువనగిరి ఎంపీగా నన్ను ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మొదటి మీటింగ్ ఆలస్యమైన ఈరోజు ఇంకా ఎల్లుండి మున్సిపల్ సింగిల్ విండో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది సభ్యులు రాలేకపోయారు మీటింగు. తప్పకుండా త్వరలోనే మరొక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. కానీ మొదటి మీటింగ్లో ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద అధికారులు, ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలిసినప్పుడే దీన్ని మొత్తం కూడా సక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో ఉదాహరణ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం స్థానికంగా ఉంటే కింది లెవెల్ ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టుంటే ఇంకా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేకూర్చే విధంగా సక్రమంగా అమలయ్యే విధంగా చేయడం మన బాధ్యత. అందులో అధికారులు చాలా మంది 90% కష్టపడ్డా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా కానీ మన ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా కూడా సక్సెస్ కావు. కాబట్టి ఏ పథకమైన ద్వారా ఎంత వచ్చిందని కాదు, ఆ పథకాన్ని సక్సెస్ చేసుకొని కింద లబ్ధిదారులు చేకూర్చినప్పుడే మనం నిజంగా ప్రజాప్రతినిధులు అవుతాం. అందుకని ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుందాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా తప్పకుండా నేను కానీ మన ఎంపీ గారు లింగయ్య యాదవ్ గారు కానీ మన సహకారం ఉంటుంది. ఇక్కడ శాసనసభ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఓవరాల్గా యాదాద్రి భువనగిరి జిల్లాని అభివృద్ధి చేసుకునే విషయంగా అందరూ కలుస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా నమస్కారం. అయితే మాట్లాడుతున్నాం.
గ్రామ పంచాయతీ పోవడం జరిగింది, అక్కడ గ్రామ పంచాయతీలో చెప్పడం కూడా జరిగింది, ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు వాటర్ ప్లాంట్ వరంగల్ అర్బన్ జిల్లాలో ఎర్రబెల్లి సమ్మక్క సారక్క దేవతల హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు ఏఎస్ఐ ఉమాకాంత్ హాజరయ్యారు. మొత్తం ₹1,00,000 నగదు సమకూరినట్లు చైర్మన్ కాళేరు చిన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్లం సతీష్, వార్డు సభ్యులు అబ్దుల్, సుమన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా వచ్చే వరకు ఎస్ఐ రావాలి సార్. ఓకే అందరు పాపలేనా? ఇంకోటి పెట్టండి సార్. ఇటు చూడాలి, ఇటు చూడండి. ఓపెన్ చేయాలి. ఇది తీసి ఆడ పెట్టండి. కవర్లో పెట్టేసి దానికే ఉన్నాయి. రాజు దగ్గర ఉన్నాయి, చాలా చేయదు. రాజు దగ్గర ఉన్నాయి, రాజు దగ్గర పెట్టుకోమని పెట్టుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గాంధీనగర్ ఎస్సీ ఎస్టీ బాలికల వసతి గృహంలో బాలికలపై దాడికి పాల్పడ్డ ఫుడ్ కాంట్రాక్టర్ టీఆర్ఎస్ నాయకుడు దేవయ్యను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు నిరసనకారులపై చర్యలు తీసుకున్నారు. కాగా పోలీసుల తీరుపై తెలంగాణ స్టూడెంట్ యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ మాట్లాడుతూ అధికార పార్టీ బలంతోనే వికృత చేష్టలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనపై షీటింపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలికలు స్పష్టం చేశారని ఆయన అన్నారు. దృష్టికి రావడం వల్ల నిన్నటి రోజున అధికారుల దృష్టికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల దృష్టికి బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి షీ టీమ్స్ కానీ షకీ టీమ్స్ కానీ ఏం చేస్తా ఉన్నాయని కొంచెం గట్టి చెప్పండి, భయపడద్దు. నేను మీ లెక్క ఒక విద్యార్థిని, ఎల్ఎల్బీ చేసిన ఫస్ట్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ. ఎందుకోసం ఉన్నాయి, ఎవరి కోసం? ఇంకా దానిపైన మీకు పూర్తి అవగాహన ఉందా? లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక తోపున వెళ్తున్నా కొందరు వ్యక్తులు కానీ మన పైన అనేక రకాలుగా మాట్లాడడం కానీ ఏదో చేస్తూ ఉన్నారు. అంటే వారికి భయం లేదు. షీ టీమ్స్ అంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే భయం లేదు, మహిళలు అంటే ఒక గౌరవం లేదు. ఎందుకోసం అంటే మనకు ఒక స్ట్రాంగ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఓకేనా? మీరు కూడా మీ చట్టాల గురించి తెలుసుకోవాలి. మనం ఒక చదువుకున్నాం కాబట్టి పూర్తి సమాజంలో ఏం జరుగుతూ ఉన్నది అది పూర్తి స్థాయిలో మనం అందరం కొంచెం ఉన్నాయి. ఈరోజు స్ట్రాంగ్ ప్రొటెస్ట్ వచ్చింది అనుకుంటే ఎక్కడ కూడా పనిచేస్తారు. ఈ చట్టాలు ఎవరికి పనిచేస్తూ ఉన్నాయంటే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ తొత్తులకు మాత్రమే. ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం జరుగుతలేదు. దాన్ని ఖండించడానికి మన కళాశాలకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మనందరం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మన సమస్య పరిష్కారం కాదు, అవునా కదా? మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మనం ఇక్కడనే ఉంటాం. మనందరం చదువుకున్నాం. మనకు మగవారి ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం కాదు. ఈరోజు ఇద్దరు మిమ్మల్ని కోసిన రక్తం వస్తుంది, మమ్మల్ని కోసిన రక్తం వస్తుంది, కానీ వేరే చేస్తుంది. పురుషులు గొప్ప, లేడీస్ తక్కువ అని గొప్ప అంటే తేడా చేస్తారు. కానీ అందరి చేతిలో ఉన్నాయి. అందరం ఒకే పని చేయగలం. మగవారు చేసిన పని ఆడవారు కూడా చేయగలుగుతాం, అవునా కదా? కానీ తేడా చూపిస్తూ ఉన్నాం. ఇలాంటి జరిగినటువంటి సంఘటనని పూర్తిగా మీడియా ముఖంగా ఖండిద్దాం, ఓకేనా? ఎవరికైనా ఇబ్బందా? నిన్నటి రోజున నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎంఎస్ హాస్టల్లో మహిళల పైన
అనేక లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మేము పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. అమ్మాయిలకు మంచి సేఫ్ ఉండే విధంగా మా యొక్క చట్టాలు పనిచేస్తూ ఉన్నాయి, షీ టీంలు పనిచేస్తూ ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులారా ఒకసారి మేలుకోండి. ఈరోజు SMS హాస్టల్లో ఒక అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ దేవయ్య అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలపైన లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. దానిపైన అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అధికారుల దృష్టికి షీ టీం దృష్టికి తీసుకెళ్లిన నామమాత్రంగా స్పందించడం ఇది దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగినా ఇక్కడి షీ టీంలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇంతవరకు ఏం చేయగలిగారని ఈరోజు మీ పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ దేవయ్య అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. లేని ఏడల పెద్ద ఎత్తున మహిళా విద్యార్థి సంఘాలుగా అనేక విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వార్డెన్ ఏం చేస్తూ ఉన్నారు, పర్యవేక్షణ ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులై ఇది సంక్రాంతికి ముందు నుంచి జరుగుతూ ఉన్నదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాతోటి గోడును వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వార్డెను నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం జరుగుతూ ఉన్నది. దీనిపైన నిన్నటి రోజున అన్ని విద్యార్థి సంఘాలుగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మేమందరం రాస్తారోకు ధర్నా చేయడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు అదేవిధంగా కేటీఆర్ గారు స్పందించి వెంటనే వారిని తక్షణమే అరెస్ట్ చేశారు. అదేవిధంగా మా పైన మేము శాంతియుతంగా విద్యార్థి సంఘాలుగా మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ తీసుకురావాలని ఆ అమ్మాయికి సరైన న్యాయం చేయాలని ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మా పైన కేసులు పెట్టడం జరిగింది. ఇది ఒక అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి దాడులను మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టారంటే ఇక్కడున్నటువంటి అధికార పార్టీలకు తొత్తులుగా మీరు పనిచేస్తూ ఉన్నారా? అక్కడున్నటువంటి న్యాయం చేయాల్సిన విద్యార్థులకు కాకుండా అక్కడున్నటువంటి ఒక దొంగనా కొడుకు అమ్మాయిలపైన ఇబ్బంది చేసిన ఒక దొంగనా కొడుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఈరోజు మేము మీడియా ముఖంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే మేము న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కేసులను ఎత్తివేసి ఆ విద్యార్థికి న్యాయం అందేంత వరకు మా విద్యార్థి సంఘంగా మేము పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా జక్కుల శ్వేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. మంచినీటి సౌకర్యం, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పూలదండలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈరోజు 2014 కంటే బెల్లంపల్లిలో చాలా సమస్యలు ఉండే. 2014 తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని అనుక్షేప్ సార్ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని కుదించడంతో పాటు ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడటం, డబ్బులు, మద్యం పంచడం వాటిలో ఒక్కటి రుజువైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అభ్యర్థుల్ని ఎన్నిక నుండి డిస్క్వాలిఫై చేసేలా పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలు తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిర్ణయాల్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం సమాజంలోని
పేదల సంక్షేమం పట్లే మాత్రమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం అనేది కాకుండా పేదవాడికి ఆంగ్ల మాధ్యమంలో ఒక విద్య లాంటి విప్లవాత్మక నిర్ణయం కానీ, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి అనే ఒక విప్లవాత్మక నిర్ణయం కానీ, ఇట్లాంటి అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే పంచాయతీరాజ్ చట్టంలోని ఎన్నికల ప్రక్రియలో కూడా భారతదేశం కూడా మొత్తం అంతా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి ఈరోజు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలలో లేదా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా 3 మాసాల నుంచి 6 మాసాలు శిక్ష మాత్రమే ఉండేది. అంతకుమించి వేరే ఇబ్బందులు రాజకీయ నాయకులకు ఎవరికి ఉండేది కాదు. దానికోసమని ఎన్నికల్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారానికి లోబడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి ఈ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి, అక్రమాలకి పాల్పడి ఆధారాలతో కనుక దొరికితే అనర్హత వేటు వేయబడుతుంది. ఆ అభ్యర్థుల మీద అనర్హత వేటు వేయటమే కాకుండా 3 సంవత్సరాల శిక్ష కూడా 2 ఉంటాయి. శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాలు, అదనంగా అనర్హత వేటు, ఈ 2 కూడా వారికి ఈ చట్టంలోని ఈ మార్పు ద్వారా దానికి గురి కాబడతారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు శైలజాదాన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. सीएए एनआरसी బిల్లులను మద్దతుగా తెలిపిన వైసీపీ తక్షణమే అసెంబ్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారత సమాజాన్ని నిర్మించిన పార్టీగా భారతీయ జనతా పార్టీ స్ట్రైట్ గాను ఒడ్డిదారిన సాగిస్తున్న సమాజ వ్యతిరేక కార్యకలాపాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో అంటగాగుతున్న భారతీయ జనతా పార్టీతో కలిసి రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పుకోవాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాపకానికి ఎదురు చూస్తున్న బాబు గారు కూడా సమాధానం చెప్పాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు అనుకునే నిర్ణయాలకు అర్ధరాత్రైన సమావేశం జరిపించి ఈ నిర్ణయాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజల పక్షాన అడుగుతూ ఉన్నాం, ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, ఆదివాసీలు, సంచార జాతులు, దళితులు, మైనారిటీ మతాల ప్రజల యొక్క ఆందోళన తొలగించేందుకోసం ఏదైతే మీరు పార్లమెంట్లో సిఐఏ ఎన్ఆర్సీ బిల్లుకు మద్దతు పలికి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారో అది తప్పని లెంపలేసుకొని ఆయా వర్గాలకి క్షమాపణ చెప్పి పార్లమెంటుకు, భారత ప్రభుత్వానికి మేము సిఐఏను ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేయించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. 1,40,00,000 నిధులతో బిర్లా సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేసిన మంత్రి. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిలిండర్ల చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. 1.90 లక్షల రూపాయలు విలువైన 30 సిలిండర్లు స్వాధీనం.
యాదాద్రి భువనగిరి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ మానిటరింగ్ కమిటీ రివ్యూ. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు శైలజాదాన్ సమావేశం. వైసీపీ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.